ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి 3 పార్టీలకు చెందిన కార్యకర్తలు తరలిస్తున్నారు. దీంతో ఏపీలో ఎటు చూసినా రోడ్లపై వాహనాల రద్దీ కనబడుతోంది. మంగళగిరి సమీపంలో కాజా టోల్ గేట్ దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. 5 కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి వాహనాలు. రాయలసీమ నుండి వస్తున్న వాహనాలతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మరోవైపు విజయవాడలో కూడా వాహనాల రద్దీ కనబడుతోంది. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఏపీలో వివిధ ప్రాంతాల నుండి కార్యకర్తలు కేసరిపల్లికి ఇప్పటికే తరలొచ్చారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి తిరుమలరావు సిద్ధంగా ఉన్నారు. తిరుమలరావు, ట్రాఫిక్ క్లియర్ అయిందా? ఇప్పటికే అనేక మంది కార్యకర్తలు తరలిస్తున్నారు కదా, అక్కడ ఏ విధంగా ఉంది? కృప, మరి కాసేపట్లో ఏపీ 3వ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికి సంబంధించి ఈ రోజు ఉదయం తెల్లవారుజాము నుంచి సాయంత్రం తెల్లవారుజాము వరకు ట్రాఫిక్ డైవర్షన్ పెట్టడం జరిగింది. కానీ ట్రాఫిక్ డైవర్షన్ చేయడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని చెప్పారు. ఇప్పుడు మనం బెంచ్ సర్కిల్ దగ్గర ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు, పూర్తి స్థాయిలో ట్రాఫిక్ చాలా గందరగోళ పరిస్థితిలో ఉంది. ఉదయం నుంచి ఇటు ఏ ఎల్లో పాస్ అదేవిధంగా గ్రీన్ పాస్ సంబంధించి పోలీసులు అలౌ చేస్తున్నారు. కానీ ట్రాఫిక్ సంబంధించి పోలీసులు పూర్తిగా నివారించిపోయారు. ఇటు అదేవిధంగా సర్వీస్ రోడ్డు ఇతరేతర సంబంధించిన రోడ్లు పూర్తిగా క్లోజ్ చేయడంతో పబ్లిక్ అంతా ఒక్కసారిగా రోడ్డు మీద రావడం జరిగింది. ఇక్కడ చూడండి, బెంచ్ సర్కిల్ దగ్గర ట్రాఫిక్ చాలా అస్తవ్యస్తంగా ఉందని చెప్పాలి. ఎక్కడికెక్కడ టీడీపీ నాయకులు అదేవిధంగా కార్యకర్తలు జై చంద్రబాబు నాయుడు అంటూ చంద్రబాబు నాయుడు మన ఆయన ప్రమాణ స్వీకారం చేసేందుకు చూస్తానికి వెళ్తున్న వారిని కూడా పోలీసులు ఎక్కడెక్కడ అడ్డు చెప్పడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించి ఎవరైతే ఉన్నారో వీళ్ళకి వెళ్తున్న వాళ్ళకి సరైన రూట్ మార్గం చూపించడంలో పోలీసులు పూర్తిగా విఫలం చేద్దామని చెప్పాలి. గత 3 రోజుల నుంచి పోలీసులు వివిధ మార్గాల్లో ట్రాఫిక్ డైవర్షన్ చేస్తున్నాము. ఇటు విశాఖపట్నం వెళ్లే వాహనాలు హనుమాన్ జంక్షన్ మీదుగా ఇటు మళ్లిస్తున్నాము. అదేవిధంగా చెన్నై వెళ్ళే వాహనం హనుమాన్ జంక్షన్ మీద మళ్లిస్తున్నాము. శివారు ప్రాంతాల్లో చెప్తున్నారు కానీ సిటీకి వచ్చేపాటికి పూర్తిగా కంట్రోల్ చేయలేని పరిస్థితి, ఎక్కడెక్కడ గందరగోళం పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ ఈ ట్రాఫిక్ నియంత్రించడంలో పోలీసులు పూర్తిగా విఫలం చెందారు. ఇటు ఎవరైతే ఉన్నారో ఇది ప్రయాణికులు అదేవిధంగా ఇటు సామాన్య ప్రజలు కూడా వాళ్ళకి సరిగ్గా ట్రాఫిక్ వేయడానికి కూడా డైవర్షన్ చేయడంలో పోలీసులు విఫలమని చెప్పాలి. ఎటు వెళ్ళాలి ఎటు తోచని పరిస్థితుల్లో ఉన్న పబ్లిక్ చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటుంది. అదేవిధంగా ఉదయం నుంచి వాటర్ ప్యాకెట్లు కానీ అదేవిధంగా పాల ప్యాకెట్ ఇంటికి పాల ప్యాకెట్ తీసుకెళ్ళేటప్పుడు కానీ అదేవిధంగా వాటర్ క్యాన్ తీసుకెళ్ళేటప్పుడు కానీ ఇది డైవర్షన్ సరిగ్గా చెప్పలేకపోతే ఇంటి నుంచి బయటకు వచ్చేవాళ్ళు మళ్ళీ ఇంటికి చేరాలంటే కనీసం అరగంట నుంచి గంట టైం పడుతుందని చెప్పేసి ఇటు వాహన చోదకులైతే చాలా ఇబ్బందికర గురైన పరిస్థితి కనపడుతుంది. ఏదేమైనప్పటికీ ఈ రోజు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఇటు దేశం నలుమూల నుంచి అదేవిధంగా ఇటు రాష్ట్రం నలుమూల నుంచి అనేక మంది ఇక్కడ పెద్ద ఎత్తున చేరుకోవడం జరిగింది. వీళ్ళు ఆ సమయానికి ప్రమాణ స్వీకారము సరిగ్గా 11:27 ప్రమాణ స్వీకార మహోత్సవం జరుగుతుంది. అక్కడ చేరుకుంటారా లేదన్నా కూడా సందిగ్ధంలో ఉందని చెప్పాలి. కృప. ఓకే, రైట్ తిరుమలరావు. సో ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు కూడా ట్రాఫిక్ ఆంక్షలున్నాయి. అయితే ట్రాఫిక్ ని ఇప్పటికీ కూడా క్లియర్ చేయలేకుండా ఉన్నారు. అనేక వాహనాలు ఇప్పటికీ నిలిచిపోయాయి. వాహనదారులు అయితే తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. విజయవాడలో వాహనాల రద్దీ మనం చూస్తున్నాం. ట్రాఫిక్ పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. వాహనాలని దారి మళ్లించి అక్కడ నుండి ట్రాఫిక్ క్లియర్ చేసే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. కాకపోతే టీడీపీ, బీజేపీ, జనసేన నుండి అనేక మంది కార్యకర్తలు, అనేక మంది అభిమానులు కూడా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం కళ్లారా చూసేందుకు వాళ్ళంతా వస్తుండటంతో ట్రాఫిక్ క్లియర్ చేయడం కాస్త కష్టంగానే ఉంది ట్రాఫిక్ పోలీసులకు. అయినా సరే శాయశక్తులా వాళ్ళు కృషి చేస్తూ ఉన్నారు. అయితే మంగళగిరి కాజా టోల్ గేట్ దగ్గర విపరీతమైనటువంటి ట్రాఫిక్ జామ్ మనం చూస్తున్నాం. 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. అయితే ఈ వాహనంలో ఎవరైతే కేసరిపల్లి సభా ప్రాంగణానికి వెళ్ళాలి అనుకున్నారో వాళ్ళు చిక్కుకుపోయి ఉంటే కనుక కనీసం ఒక గంట అయినా టైం పడుతుంది అని ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నట్టుగా తెలుస్తోంది అదంతా క్లియర్ అవడానికి. సో ప్రస్తుతం అయితే చంద్రబాబు ప్రమాణానికి తరలి వస్తున్న కార్యకర్తల వెహికల్స్తో ఆ ప్రాంతం అంతా కూడా ట్రాఫిక్ జామ్ అయితే జరిగింది. మరి కాసేపట్లో
11:27 చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఏపీ సీఎంగా. దీంతో అతిరథ మహారథులంతా కూడా కేసరపల్లిలో ఏదైతే సభా వేదిక సిద్ధమైందో అక్కడకు తరలి వస్తున్నారు. మరోవైపు కార్యకర్తల కోలాహలం కూడా మనం చూస్తున్నాం. సో ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడింది. ట్రాఫిక్ పోలీసులు కృషి చేస్తున్నారు ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు.